అదేవిధంగా మనం మన రాష్ట్ర అభివృద్ధి జరగల్లా చాలా వెనకబడినాం మనము. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మన తెలుగుదేశం పార్టీని వేసి మనము నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా ఆవశ్యకత ఉంది, ఎంతో అవసరం కూడా ఉంది. మేము 2019లో చెప్పాము, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, అన్నీ నిలిచిపోయినాయి, పనులన్నీ నిలిచిపోయినాయి, ఆయన వస్తే అన్ని పనులు కంప్లీట్ చేస్తారు అని చెప్పాము. కానీ మనము ఏం చేశాము, మన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము, ఆయన ముఖ్యమంత్రి చేసినాము, ఎక్కడ వేసిన గొంగులి అక్కడే నిలిచిపోయింది. ఇప్పుడైనా మేలుకోండి ప్రజలకు నా విన్నపం. అభివృద్ధి చెందాలి అంటే నారా చంద్రబాబు నాయుడు అవసరము చాలా ఉంది. అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గం పరిస్థితి, కదిరి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి ఓడిపోయిన ఆయన కదిరి నియోజకవర్గ ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ వీళ్ళు నా వాళ్ళు, నా ప్రజలు, ఈ నా ఊరు నా వాళ్ళు అని ఆయన బ్రతుకుతున్నాడు. అటువంటి వ్యక్తిని అవకాశం ఇచ్చారు, అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. ఆయన ఒక మానవతావాది. మనము మానవత్వాన్ని గుర్తించాలి. కులము వేరు, మతము వేరు, కులాలు మతాలు మనకు అతీతంగా ఉండాల. కులము మతము మన ఇంట్లో ఉండాల, అంతేగాని మనము మా కులం వాడు, మా మతం వాళ్ళు, అది రాష్ట్ర అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ మంచిది కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఒక కులము లేక ఒక మతం బస్సు డ్రైవర్ ఉంటాడు, ఆయనకు సరిగా డ్రైవింగ్ రాదు అనుకోండి. ఇంకో డ్రైవర్ ఉంటాడు, మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటాడు ఒక బస్సులో. మనం ఏ బస్సు ఎక్కుతాము? మంచి డ్రైవింగ్ ఉన్న బస్సును ఎక్కుతామా? అయ్యో మా కులం వాడే, మా మతం వాడే అనే డ్రైవింగ్ రాని బస్సు డ్రైవర్ ఉన్న బస్సును మనం ఎక్కుతాము? ఆలోచించుకోండి. అదేవిధంగా ఆ బస్సులో అంటే 60 మంది 50 మంది జీవితాలు ఉంటాయి. ఒక నియోజకవర్గం అంటే సుమారు 2,50,000 మంది ప్రజల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మన కదిరి నియోజకవర్గ భవిష్యత్తును, అభివృద్ధిని ఎవరి వల్ల అవుతుంది, అటువంటి వ్యక్తికి అర్హుడు, కెపాసిటీ ఉన్న వ్యక్తి మన కందికుంట వెంకటప్రసాద్ గారు. కావున కదిరి నియోజకవర్గ ప్రజలు నా విన్నపం, ప్రతి ఒక్కరూ కందికుంట వెంకటప్రసాద్ గారిని వేయించి గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఎన్నో చేస్తానని చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు, మైనార్టీల అభివృద్ధికి పాటుపడతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా వ్యక్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.